హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోత్స్న అత్తింటి వారి పద్ధతులు నచ్చక భర్త శ్యామ్ కూడా తనకి సపోర్ట్ చేయకపోవటంతో అత్తవారింట్లో గొడవ పడి బామ్మ దగ్గరికి వచ్చేస్తుంది. జ్యోత్స్న గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆశకి పాప పుడితే జ్యోత్స్న ఆ పాపని శ్యామ్ సుందర్ని ఒప్పించి ఇంటికి తీసుకువస్తుంది. వాళ్ళ అత్తగారికి ఆ పాప గురించి అనుమానం తలెత్తుతుంది. ఇక్కడి నుంచి కథ ఇలా ముందుకు వెళ్తుంది. జానకమ్మ గారు కోడలితో 4 రోజుల తర్వాత తనే స్వయంగా ఆ మాట అనేసింది. పాపకి సీసాతో పాలు పడుతున్న జ్యోత్స్న బామ్మ వల్ల కాదులేండి, ఈ వయసులో ఆవిడ ఆ అవస్థ ఏం పడుతుంది, మీ అబ్బాయి ప్రొద్దుట వెళ్తే రాత్రికి వస్తారు, నన్ను మీరు ఎలాగూ ఉద్యోగం చేయనీయడం లేదయ్యే, నాకు కాలక్షేపంగా ఉంటుంది అంది. జానకమ్మ గారు మాట్లాడలేకపోయింది. జ్యోత్స్న పిల్లల పెంపకం మీద పుస్తకాలు తెచ్చుకొని చదవసాగింది. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. మధ్యాహ్నం వేళ శ్యామ్ సుందర్ ఆఫీసు నుండి ఫోన్ చేస్తే ఎప్పుడూ పాప కబుర్లే. చూసావా, నా కొంగుపుచ్చుకు లాగుతోంది, నీతో మాట్లాడవద్దు, తన దగ్గరికి రమ్మనమని కాబోలు, అయ్యయ్యో పక్క తడిపేసుకుంది, ఉండుండు వస్తాను అని పరిగెత్తేది. జ్యోత్స్న పక్క మార్చి వచ్చే వరకు అతను ఫోన్ పట్టుకుని నిలబడేవాడు. ఒక్కోసారి పెట్టేసేవాడు. అతను అలిగితే అది గ్రహించిన జ్యోత్స్న తెలివిగా అతని అలకని క్షణంలో తీర్చి అతన్ని సమ్మోహనపరిచేది. అబ్బబ్బా జ్యోత్స్న, నీతో కాపురం చేయాలంటే ఎంతో సహనం, శాంతం కావాలి సుమా అనేవాడు. ఏం, నేను అంత చెడ్డ భార్యనా? అమాయకంగా దీనంగా చూసేది. చెడ్డ భార్యవి కాదు, కాని అందరిలాంటి దానివి మాత్రం కాదు. నా సహనానికి పెద్ద పరీక్షవి నువ్వు. నాకు నువ్వు కావాలి అని బలీయంగా అనిపించేలా నన్ను ఆకట్టుకుంటావు. దానికోసం నేను ఎన్నో భరించాలి, ఎన్నింటికో తల ఒగ్గాలి, ఎంతో రాజీ పడాలి. మరి ఏమీ చేయకపోతే నేనంటే ఇష్టమని నాకెలా తెలుస్తుంది? తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వెంత అపురూపమో అర్థం చేసుకుంటాను. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. శ్యామ్ సుందర్ ఈ పాప మూలంగా తల్లితో జ్యోత్స్న పడే గొడవ తగ్గినందుకు సంతోషించసాగాడు. ఒక్కోసారి జ్యోత్స్న చేతుల్లో పాపని చూసి అలాగే తదేకంగా చూస్తుండిపోయేవాడు. ఏమిటి అలా చూస్తున్నావు? జ్యోత్స్న డబాయించేది. పెంపుడు కూతుర్ని చూస్తే ఇంత మురిసిపోతున్నావు, స్వంత కూతురు అయితే ఇంకెంత జాగ్రత్తగా పెంచుతావా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. జ్యోత్స్న అతని వైపు క్షణకాలం దీర్ఘంగా చూసింది. ఆ కళ్ళలో సుందరమైన కలలు గూడు కట్టుకు సాగినాయి. పాపని పడుకోబెట్టి వచ్చి అతని భుజం మీద తల ఆనించుకుంది. మన పెళ్లి అయి ఎన్ని రోజులైందో తెలుసా అంది. తెలుసు, 2 సంవత్సరాలు కావస్తోంది. మరి మనకి ఇంకా పిల్లలెందుకు పుట్టలేదు? అదే నేను నిన్ను అడగాలని అనుకుంటున్నాను. నాలో ఏదైనా లోపం ఉందేమో దిగులుగా అంది. చిచి, అలా అనకు, నాలోనే ఉందేమో వెంటనే అన్నాడతను. ఆ సాయంత్రమే ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఆ లేడీ డాక్టర్ భర్త కూడా డాక్టరే. ఆ లేడీ డాక్టర్ శ్యామ్ సుందర్ కుటుంబానికి బాగా తెలుసు. ఒకసారి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో జానకమ్మ గారికి చెప్పింది. ఆవిడ బుగ్గలు నొక్కుంటూ, హార్ని, వీళ్ళ తొందర కూడా, పెళ్లి అయి ఇంకా 2 ఏళ్లు నిండనే లేదు అంది. ఆవిడకి పెళ్లి అయిన 8 సంవత్సరాలకి శ్యామ్ సుందర్ పుట్టాడట. అందుకే అతనంటే అంత అపురూపం. ఇంటికి వచ్చిన బంధువులందరూ ఆ పాప శ్యామ్ సుందర్ కూతురే అనుకుంటున్నారు. జ్యోత్స్న పెంపకంలో పాప బాగా ముద్దుగా బుద్ధిగా తయారైంది. ఇల్లంతా పాకుతూ అందర్నీ ఎత్తుకోమని చేయి చాస్తుంది. నచ్చిన వాళ్ళు వంటింట పాకులాడే పాపని చూసి ముచ్చటగా ఎత్తుకుని ముద్దాడుతూ, జానకమ్మ గారితో మీ మనవరాలా అండి? అచ్చు మీ పోలికే సుమా అని అంటుంటే ఆవిడ ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా ఉండేది. ఆవిడ జ్యోత్స్న మొండితనాన్ని ఎదుర్కోలేక తన విసురంతా చూపిస్తూ వరమ్మగారికి సాధింపుగా ఉత్తరం రాసింది. జ్యోత్స్న పిన్ని కూతురు చచ్చిపోవటం కాదని, ముందు తమ చావుకు వచ్చిందని, ఈ పసిపిల్లని అందరూ తెలివిగా తన కొడుకు మెడకి చుట్టారని నిష్ఠూరం చేస్తూ ఘాటుగా తన అసమ్మతిని తెలియజేసింది. తన కొడుకు మంచివాడు కాబట్టి జ్యోత్స్న చేస్తున్న ఈ హఠమంతా కొనసాగుతోందని, ఈ వ్యవహారం తనకేమీ నచ్చలేదని వరమ్మగారిని వచ్చి పిల్లని తీసుకువెళ్లమని వ్రాసింది. వరమ్మగారికి ఎన్నిసార్లు చదివినా ఆ ఉత్తరంలో సారాంశమేమిటో సరిగ్గా బోధపడలేదు. అసలు తమకి బొంబాయిలో బంధువులెవరూ లేరని, జ్యోత్స్నకి పిన్నే లేనిది పిన్ని కూతురు ఎక్కడి నుంచి వచ్చిందా అని అబ్బురపడుతున్నానని వ్రాసింది. విషయం ఏదైనా జ్యోత్స్న పొరపాటుగా ప్రవర్తిస్తుంటే తను ఊరుకోనని, తప్పకుండా మందలిస్తానని, అవసరమైతే తను స్వయంగా వస్తానని ఉత్తరం రాసింది.
ఆ ఉత్తరం చూడగానే జానకమ్మ గారు కళ్ళు తాగిన కోతిలా అయ్యింది. వెంటనే కొడుక్కు ఫోన్ చేసి నిల్చున్న పలంగా రమ్మనమని ఆజ్ఞ జారీ చేసింది. శ్యామ్ సుందర్ రాగానే కొడుకు చేతికి ఆ ఉత్తరం ఇచ్చి ఆ పాప ఎవరి సంతానమో జ్యోత్స్న ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చమని పట్టుబట్టింది. జ్యోత్స్న మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని ఆవిడ ఆశించినంతగా తిట్టలేదు, ఆవేశపడలేదు. ఇది కొడుకు అప్రయోజకత్వం అని అనుకుంది. ఆ పిల్ల ఎవరో మర్యాదగా చెబితే సరి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోమను. ఊరు పేరు లేని వాళ్ళని తెచ్చి పెంచటానికి ఈ ఇల్లు సత్రం కాదు. అది కాదమ్మా, శ్యామ్ తల్లికి సర్ది చెప్పబోయాడు. నువ్వు నోరు మూసుకో. ఆ అమ్మాయి హఠం ఎన్నో రకాలుగా భరించాను, ఇక నేను భరించను. పిల్ల ఎవరో చెప్పటానికేమిటి? ఎందుకు చెప్పాలనే అహం కాదు. ఇది నా స్వవిషయం. మీకు చెప్పగలిగితే అప్పుడే చెప్పి ఉండేదాన్ని. ఇంకో వ్యక్తి ఈ విషయంతో ముడిపడి ఉంది. ఆ వ్యక్తిని బయటికి లాగడం నాకిష్టం లేదు, ఖచ్చితంగా అంది జ్యోత్స్న. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఉండటానికి వీల్లేదు. జ్యోత్స్న వెళ్లి మౌనంగా తనవి పాపవి బట్టలు సర్దుకోసాగింది. జ్యోత్స్న, ఏమిటా తొందర అన్నాడు శ్యామ్. ఇది మీ అమ్మగారి ఇల్లట. మనకి వేరే ఇల్లు అనేది ఉండటం అవసరమని ఇప్పుడు అనిపిస్తోంది. వేరే వెళ్ళిపోదాంరా. అతను నిరత్తరుడైనట్టు నిలబడ్డాడు. జానకమ్మగారు మండిపోతున్నట్లుగా అంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? వాడిని వేరే రమ్మనమనా? అంతా ఆ పసిగుంటే నీకు ఎక్కువ అయితే, మాతో లక్ష్యం లేదు అని అనుకుంటే నువ్వు వెళ్ళవే. మా వాడు మమ్మల్ని వదిలి రాడు. జ్యోత్స్న ఆవిడ వైపు చూడలేదు. శ్యామ్ సుందర్ వైపు తిరిగి అతని వైపు సూటిగా చూస్తూ వస్తావా రావా అంది. జ్యోత్స్న, నీకు మతిపోయింది, పల్లబు ఇవ్వనా అన్నాడు. నాకేం మతిపోలేదు. నేను నీ నుంచి ఏమీ దాచలేదు. అంతా తెలిసి ఉండి కూడా నువ్విలా మౌనంగా ఉండిపోవడం నేను భరించలేకపోతున్నాను. ఇది మా ఇష్టం, నీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పి ఆవిడ నోరు ఎందుకు మూయించలేవు? ఆ చూసావట్రా? ఏమండి, విన్నారా మీరు? ఎంతలేసి మాటలంటోందో. పెద్ద చిన్న అనే గౌరవం కూడా లేకుండా జానకమ్మ అరిచింది. వస్తావా రావా? పాపనెత్తుకొని పెట్టి సర్దుకుంటూ అడిగింది. వాడు రాడే, మమ్మల్ని వదిలి రాడు. నేను తెచ్చుకుంటే వాడి భార్యగా నువ్వు నా ఇంటికి వచ్చావు. మేం అవసరం లేదనుకుంటే పో. జ్యోత్స్న శ్యామ్ సుందర్ వైపే చూస్తోంది. శ్యామ్కి కోపంగా ఉంది. అటు తల్లి మీద, ఇటు జ్యోత్స్న మీద, ఇద్దరి మీద చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది. ఇద్దరూ ఇద్దరే, ఒక్కళ్ళు తగ్గరు. తన ప్రాణం తీసేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పరచాలని, ఇల్లు, తన జీవితం రెండింటినీ ప్రశాంతంగా ఉంచాలని అతను ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అది సాగకుండా తెగేదాకా లాగుతున్నారిద్దరూ. శ్యామ్ వైపు తదేకంగా చూసిన జ్యోత్స్న తలవంచి ఇక అతన్ని అడిగేదేమీ లేదన్నట్లుగా వెళ్లిపోబోయింది. గుమ్మం వరకు వచ్చింది. వెనుక నుంచి శ్యామ్ హఠాత్తుగా వచ్చాడు. జ్యోత్స్న చేతిలో పెట్టెలాగి కింద పడేశాడు. జ్యోత్స్న రెక్కపట్టి గబగబా వెనక్కి తిప్పి బరబరా గదిలోకి ఇడ్చుకుపోయాడు. నీకు బుద్ధి లేదు, అస్సలు బుద్ధి లేదు. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను ఈ నరకం పెట్టడానికేనా? నీ తర్కంతో నా ప్రాణం పోతోంది జ్యోత్స్న. మర్యాదగా చెబుతున్నాను విను. నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడానికి వీల్లేదు. ఆ మాట మళ్ళా నీ నోట వినిపించిందంటే మాత్రం ఊరుకోను నేను. నీకేమీ నా వాళ్ళని వదిలి వచ్చి నీతో వేరే కాపురం పెడతానని వాగ్దానాలు చేయలేదు. నోరు మూసుకొని కూర్చో. అతని ముఖం ఎర్రబడిపోయింది. ఆవేశంతో అరుస్తున్నాడు. కంఠం దగ్గర నరాలు కనిపించేటంత బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అతను తలుపులు లాగి బయట గడియపెట్టి ఇవతలికి వచ్చాడు. తల్లితో అంత కోపంగానూ అన్నాడు. అమ్మా, జ్యోత్స్న తిక్కతనం నీకు తెలియంది కాదు. నువ్వు కూడా బజార్న పడతానంటావేమిటి? నేను ఈ ఇంట్లో ఉండాలా వద్దా? ఒక్క మాట చెప్పు. ఆ పిల్ల ఎవరి పిల్ల అయితే నీకెందుకు? తను పెంచుకుంటానంటుంది. పెంచుకొని మీరిద్దరూ ఇలా గొడవ చేసి నాకు పిచ్చెక్కిస్తారా? అవతల ఆఫీసు గొడవలతోనే చచ్చిపోతున్నాను. నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా? చెప్పు. ఎప్పుడూ లేంది కొడుకు తీవ్రంగా మాట్లాడటం చూసి జానకమ్మ బిత్తరపోయింది. వెంటనే ఏడుస్తూ, అయ్యో నన్నంటావట్రా నాయనా, మధ్యలో నేనేం చేశాను? అసలు గొడవ చేసిన నీ భార్య బాగానే ఉంది అంది రోషంగా. ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ భోజనాలు లేవు. శ్యామ్ సుందర్ క్లబ్కి వెళ్లిపోయాడు. అతను గది గడియ వేసిన సంగతి మర్చిపోయాడో లేక కావాలని వేసి వెళ్లాడో తెలియదు. జ్యోత్స్న ఫోన్ చేయగా ఆశ వచ్చి తీసింది. జరిగిందంతా విని ఆశ తెల్లబోయింది. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, జ్యోత్స్న, నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ అంది. ఒక్క మంచి పని చేయటానికి ఎన్ని బాధలు పడినా పర్వాలేదు. నువ్విదేం మనసులో పెట్టుకోకు అంది. శ్యామ్ క్లబ్ నుంచి ఉత్తరం రాసి పంపించాడు. జ్యోత్స్న, నీ అభిప్రాయంతో నేను కొన్నింటికి రాజీ పడినట్టే నువ్వు పడటం న్యాయం. నేను అమ్మని చెల్లెళ్ళని విడిచి విడిగా నీతో రాలేను. నేను మొదట్నుంచి నీకు చెబుతూనే ఉన్నాను. నా జీవితం నా ఒక్కడిది కాదు.
నా వాళ్లతో ముడిపడి ఉంది. నేనది తెంపుకోలేను. నీకు ఇది నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. నేను కాదనను. అసలే బాధపడను. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా నువ్వు సర్వస్వతంత్రురాలివి. నీ స్వాతంత్ర్యం నేను మన్నిస్తాను శ్యామ్. అతను రాత్రి ఇంటికి రానేలేదు. క్లబ్లోనే గడిపాడు. ఆ ఉత్తరం చూసిన తర్వాత జ్యోత్స్న ఇక ఉంటుందనే ఆశ అతనికి ఏమాత్రం లేదు. తెల్లవారుజాము అవుతుండగా అతను వచ్చాడు. తలుపు తడితే పెద్ద చెల్లెలు లేచి వచ్చి తలుపు తీసింది. ఎక్కడికెళ్ళావన్నయ్య? అమ్మ చాలా ఏడ్చింది. అన్నం కూడా తినలేదు అంది మందలింపుగా. అతను మౌనంగా గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వచ్చి లైట్ వేసిన అతను ఒక్క క్షణం తన కళ్ళని తాను నమ్మలేనట్టు నిలబడిపోయాడు. ఉయ్యాలలో పాప నిద్రపోతోంది. జ్యోత్స్న కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఆ నిలబట్టంలో ఏదో దుఃఖం, దీనత్వం కనిపిస్తున్నాయి. జ్యోత్స్న వెళ్ళిపోలేదా? అతని తల ఒక్కసారిగా తేలికయింది. అతని శరీరం దూదిపింజలా అయి తేలిపోతున్నంత ఆనందం అనిపించింది. గబాల్న అతను జ్యోత్స్న దగ్గరికి వెళ్ళలేదు. తన ఉత్తరం జ్యోత్స్నకి అంది వార్త వినిపించినట్టుగా అక్కడ టేబుల్ మీద ఎత్తిపెట్టి ఉంది. అతను మెల్లగా జ్యోత్స్న దగ్గరికి అడుగులో అడుగు వేస్తున్నట్టుగా వెళ్ళాడు. అతని అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. జ్యోత్స్న పిలిచాడు. జ్యోత్స్న పలకలేదు. అతని చెయ్యి భుజం మీద పడింది. ఆ స్పర్శకి జ్యోత్స్న నిటారుగా అవడం అతను గమనించాడు. మౌనంగా బలవంతంగా ఆ భుజం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. అప్పటి వరకు ఎలాగో అతి కష్టం మీద బలవంతంగా బిగపట్టుకున్నట్టుగా నిలబడిన జ్యోత్స్న ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. జ్యోత్స్న తలని గుండెలకి అదుముకున్నాడు. బలంగా నొక్కుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయావని అనుకున్నాను సుమా. థ్యాంక్ యూ జ్యోత్స్న. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. చెప్తుంటే అతని కంఠం వణికింది. నేను నీకు అవసరం లేదు. అందుకే అలా ఉత్తరం రాశావు. ఏడుపు మధ్యలోనే అంది. నువ్వు అవసరం లేదా? అతను జ్యోత్స్న చెయ్యి ఎత్తి గుండెల మీద ఆనించుకున్నాడు. జ్యోత్స్న అంటే ఇక్కడ కొట్టుకుంటోందే ఆ గుండెకాయ అన్నమాట. అది నీకెలా తెలుస్తుంది? నీ మంకుతనం నువ్వు మానవు. అమ్మతో నేను నీ వైపు పోట్లాడలేక ఎంత సతమతమవుతున్నానో గుర్తించవేం? నేను మొదటే ఆ పాప మనకి వద్దు అని చెప్పాను. నువ్వు వినలేదు. ఆ పాప ఎవరో చెబితే అమ్మ ఒక్క క్షణం ఉండనీయదు. ఇప్పుడు చూడు, ఈ విషయం నాకు తెలుసు అని తెలుసుకుంది. రేపటి నుంచి నా పని ఉంటుంది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఓకే చెప్పానుగా, నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఎంతైనా భరిస్తాను. కానీ ఒక్కోసారి అది నా శక్తికి మించి అవుతోంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అలసటగా అన్నాడతను. ఇద్దరూ అలా రాజీ పడటంతో ఎంతో ఊరట కలిగింది ఇద్దరికీ. కొడుక్కి ఆ పిల్ల ఉదంతం తెలిసి నా దగ్గర దాచి ఏమీ తెలియనట్లు నాటకం ఆడాడని తెలియగానే జానకమ్మగారు నిర్ఘాంతపోయింది. జ్యోత్స్నని వెళ్ళిపోనీయకుండా బ్రతిమిలాడి ఆపాడని కూడా ఆవిడ అనుకుంది. ఆవిడకి కొడుకు మీద చాలా కోపంగా ఉంది. మాట్లాడటం మానేసింది. చెల్లెళ్ళు కూడా ముభావంగానే ఉంటున్నారు. శ్యామ్ సుందర్కి ఇది ఎంతో బాధగా ఉంది. జ్యోత్స్నని అతడు పెళ్లి చేసుకున్నాడు. కొన్ని పరిస్థితుల్లో అతను జ్యోత్స్నతో రాజీ పడక తప్పడం లేదు. అది తల్లి దృష్టికి ఎందుకు అసమర్థతగా కనిపిస్తోందో అతనికి అర్థం కావటం లేదు. ఆవిడ సూటిపోటిగా ఇంటికి వచ్చిన బంధువులతో, స్నేహితులతో శ్యామ్ వినేట్టు, అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా? ప్రాణం ఒక ఎత్తుగా పెంచి పెద్ద చేయటం వరకే మన పని. ఆ తర్వాత రెక్కలు వచ్చిన పిచ్చుకల్లా ఎగిరిపోతారు అని నిష్ఠూరంగా అనేది. శ్యామ్కి చాలా బాధ అనిపించేది. తల్లిని ప్రసన్నం చేసుకునేసరికి అతని తాతలు దిగివచ్చినంత పనయింది. శ్యామ్ సుందర్ జీతం రాగానే తను కొద్దిగా అట్టి పెట్టుకుని మిగతాది ఇంటి ఖర్చులకి తల్లి చేతికి ఇచ్చేవాడు. అది అతను ఉద్యోగంలో జాయిన్ అప్పటి నుంచి వస్తున్న అలవాటు. జ్యోత్స్న దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటుంది. అయినా కూడా జ్యోత్స్న పేరిట ప్రతి నెల బ్యాంకులో వేసేవాడు. అది వాడుకుందా లేదా అన్నది జ్యోత్స్న ఇష్టం. ఉద్యోగం చేయలేదని, చేతిలో డబ్బు లేదని, అంతా తల్లికి ఇస్తున్నాడని జ్యోత్స్న ఏనాడు అనుకోకూడదని అతని నిర్ణయం. జ్యోత్స్న డబ్బు దగ్గర పెద్దగా పట్టించుకున్నట్టే ఉండదు. తనకి కావాల్సింది అడుగుతుంది. మిగతాది ఏమైంది అన్న సంగతి ఆరా తీయదు. శ్యామ్ సుందర్ పనిచేసే కంపెనీకి చాలా లాభాలు వచ్చాయి. అతనికి బోనస్గా 5,000 వచ్చింది. ఈ 5,000 రాగానే చిన్నపిల్ల పేరిట వేయించాలని జానకమ్మ తాపత్రయం మొదటి నుంచి. ఆ కుటుంబానికి అధికార సంపదే తప్ప డబ్బు సంపాదన అంత ఎక్కువగా లేదు. ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా కాపురం గడిపి అందరికంటే ఉన్నట్టుగా పిల్లలకి తనకి నగలు బట్టలు అమరుస్తుంది జానకమ్మ. బోలెడంత కట్నం ఇచ్చి ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పిల్ల ప్రమీల పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా ఆ పిల్ల ఇంటికి వచ్చేసింది. దాంతో ఆవిడకి నడుం విరిగినట్టయింది. దానికి తోడు
ఆయన సుస్థి మనిషి. మందులకి మాకులకి బాగా ఖర్చవుతుంది. పైనుంచి ఇంటికి అనుక్షణం వచ్చిపోయే చుట్టాలు. పెళ్లి అయిపోయిన తర్వాత కొడుకు జీవితంలో సగానికి సగం తగ్గించి ఇంటికి ఇస్తున్నాడు. ఆవిడ చాలా కినుకగా ఉన్నా పైకి ఏమీ అనలేకపోయింది. అలా అప్పుడప్పుడు శ్యామ్ సుందర్కి పైన డబ్బులు వస్తూనే ఉంటుంది. ఇది వరకు లెక్క చెప్పినట్టు టంచనగా చేతికి ఇచ్చేవాడు. మొన్నసారి 2000 ఏదో బాపతో పైకం వచ్చిందట, అదీ ఇవ్వలేదు. ఆవిడ లోపల ఉడికిపోతోంది. అంత డబ్బు ఉన్న జ్యోత్స్న కొడుకు దగ్గర ఉన్న డబ్బులాగి ఇబ్బంది పెడుతోందని చిరచిరలాడిపోతోంది. ఈసారి కొడుకుని ఆవిడ నిలదీసింది. 5000 ఏవిరా? ఉన్నాయమ్మా. ఎక్కడా? ఎక్కడో అక్కడ. సరిగ్గా చెప్పు, ఏం చేశావు? నేనేమీ అనుకోనులే, చెప్పు అంది. ఏదో ఒకటి చేశాను, ఖర్చయిపోయినాయి, సరేనా? వాటిని గురించి ఇక అడక్కు అన్నాడతను. ఇంకెక్కడికి పోతాయి? పెళ్ళానికి ఇచ్చుకుని ఉంటాడు. ఆవిడ ముఖం చిట్లిస్తూ అనుకుంది. మనసులో మాట కలిగితే ఆవిడ అసలు దాచుకోలేదు. నేను జడ్జిగారి అమ్మాయిని, నాకేం భయం అనే తత్వం ఆవిడది. జ్యోత్స్న కూడా పాప ఖర్చుల కోసం డబ్బు అడిగింది. అతను లేదన్నాడు. జ్యోత్స్నకి కోపం వచ్చింది. తనసలు ఎన్నడూ అడగనే అడగదు. పాపకి మరీ గౌన్లు లేవు. వచ్చిన 5000 బొత్తి తల్లి చేతిలో పెట్టు ఉంటాడు అనుకుంది. శ్యామ్ సుందర్ దగ్గర ఉంటూ బామ్మని డబ్బు పంపించమని అడగాలంటే జ్యోత్స్నకి సిగ్గుగా ఉంటుంది. అక్కడ డబ్బు అనేది పొలాల మీద, ఇళ్ల మీద, బంగారం మీద ఉంటుంది. ఒకసారి పంటల మీద నష్టం వస్తే ఆ ఏడాది అంతా డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. ఈసారి అలాగే నష్టం వచ్చిందట. జానకమ్మ మనసులో కుతకుతలాడుతున్న కోపం ఆపుకోలేక పిల్లి మీద ఎలుక మీద పెట్టి దెప్పసాగింది. మీ మొహాలు మండ, కష్టపడి పాలు కొని నేను ఇంట్లో పెట్టుకుంటే తీరగా తాగటానికి మీరు తయారా? కష్టం నాది, ఫలితం మీద అంటూ పిల్లిని ఎలుకని కొడుతూ ఎంత బొక్కుతున్నావో లెక్కా పక్కా లేదు కదా, నేను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయనుకో అనేది. జ్యోత్స్న మొదట పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ ద్వందార్థపు మాటలు తననే అని తెలిసింది. జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. సూటిగా ఏది అన్నా పర్వాలేదు కానీ ఈ డొంక తిరుగుడు అవమానాలంటే చాలా మంట. ఒకసారి ఏమిటి అంటున్నారు మీరు? అసలెవర్నంటున్నారు అంటూ నిలదీసింది. నాకు ఒళ్ళు మండింది. నేను అనుకుంటున్నాను మధ్యలో నీకు ఒళ్ళుకెందుకు? నిన్నెవరన్నారు అంది ఆవిడ. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆవిడ ఉండబట్టలేక పైకి కక్కేసింది. పేరుకేమో వరమ్మగారి మనవరాలివి, శ్రీమంతుల ఇంట పిల్లవి. చూస్తేనేమో నా కొడుకు డబ్బు ఇస్తే గాని నీకు గతి లేదు. మాటలు మీరకండి. మీ అబ్బాయి నాకెప్పుడిచ్చాడు? 5000 మింగి లేదంటావే? నేనా? జ్యోత్స్న తెల్లబోయింది. మీరేమో డబ్బు చల్లగా కాజేసి నన్నంటారేం? ఏమిటి? నేను కాజేశానా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇంతలో శ్యామ్ సుందర్ రానే వచ్చాడు. తల్లి ఏడుస్తూ అరుస్తూ జ్యోత్స్న చేసిన అవమానం చెప్పింది. జ్యోత్స్న శాంతంగానే ఆవిడ అనవసరంగా తనని అపనిందలు ఎందుకు వేయాలో న్యాయం చెప్పమంది. అతను ఇద్దరికీ ఇవ్వలేదని చెప్పాడు. మరెవరికిచ్చావు? ఇద్దరూ నిలదీశారు. శ్యామ్ సుందర్ మాట్లాడలేదు. నేను చెబుతాను వినండి. మార్వాడికి అప్పు కట్టేశాడు, సరేనా అన్నాడు తండ్రి. ఆయన ఎంతో క్షోభ కలిగితే తప్ప నోరు విప్పి మాట్లాడడు. ఇంటి గొడవల్లో కల్పించుకోడు. ఆయన మధ్యాహ్నం నుంచి భార్యాకోడలి మధ్య జరుగుతున్న రాద్ధాంతం చూస్తున్నాడు. శ్యామ్ వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో చెప్పకపోతే ఇద్దరూ అతన్ని మాటలతో చంపేటట్టున్నారు. శ్యామ్ ఆ సంగతి చెప్పటం లేదు. ఆయన ఇక భరించలేక కలుగజేసుకున్నాడు. మార్వాడికా? ఎందుకు? జానకమ్మ విస్తుపోతూ అడిగింది. జ్యోత్స్న కూడా ఆశ్చర్యపోయి చూస్తోంది. ఆయన భార్యకి చెప్పేశాడు. పెళ్లికి మార్వాడి దగ్గర 30,000 అప్పు చేశాడు. అది నీకు కట్నం డబ్బుగా ఇచ్చాడు. వరమ్మగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు. ఏమిటి? ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత ఆవిడ చేసిన రభస అంతా ఇంతా కాదు. కొడుకుని ఎప్పుడు ఎరగనంత ఆవేశంతో తిట్టింది. కన్న తల్లిని నన్నే మోసం చేస్తావురా నువ్వు? వాళ్ళు కట్నం ఇచ్చారు అంటూ నువ్వు అప్పు చేసి నాకిస్తావా? ఛీ, ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా? ఈ క్షణం నుంచి నువ్వు కొడుకువి కాదు, నేను తల్లిని కాదు. నీ మొహం కూడా చూడను పో. నా ఇంట్లోంచి పోరా. నీ భార్యని తీసుకుని నా కళ్ళెదుట పడకుండా పో. ఆవేశంతో ఆడపులిలా గర్జిస్తున్న ఆవిడని ప్రమీల భర్త ఎలాగో లోపలి గదిలోకి లాక్కెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర అప్రతిభుడైనట్టుగా కూర్చుండిపోయాడతను. అతనికి తల్లి ముందు ఈ రహస్యం బయటపడినందుకు చెప్పలేనంత సిగ్గుగా ఉంది. తను చేసిన పని కంటే తను ఆడిన అబద్ధం ఆవిడ మనసుని ఎంత గాయపరిచిందో అర్థమై కృంగిపోతున్నాడు. గదిలో నుంచి తల్లి ఏడుపు వినిపిస్తోంది. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది.
ఆ ఇంట్లో తల్లికి గారాల తనయుడతను. తల్లి ప్రేమ అనే అమృతం అతను ఎంతగానో తాగాడు. తల్లి వెంట ఛీ అనే చీత్కారం, ఆ తిరస్కారం బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఎందుకిలాంటి పని చేశావు? నిర్ఘాంతపోయిన జ్యోత్స్న కూడా అడిగింది. అతను తల తిప్పి జ్యోత్స్న వైపు చూశాడు. ఆ చూపులో చాలా ఆగ్రహం ఉంది. పైనుంచి నువ్వు నన్ను అడుగుతున్నావా? దీనికి నువ్వే కారణం అనే భావం వాడిగా ఉంది. అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. జ్యోత్స్న మేలుకొనే ఉంది. అన్నానికి రా అని పిలిచింది. నాకు ఆకల్లేదు. బట్టలు కూడా మార్చుకోకుండా వెళ్లి మంచం మీద పడుకున్నాడు. అతని కుడి చేతి వేళ్లు కళ్ళని తాకుతున్నాయి. అతను ఆ పడుకోవడంలో ఎంతో వ్యధ కనిపిస్తోంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్ళింది. మంచం మీద కూర్చొని అతని తల మీద చెయ్యి వేసింది. ఎందుకింత బాధపడుతున్నావు? అడిగింది. నీకు తెలియదు. నువ్వు నాలాగా మగపిల్లవాడిగా పుట్టి అమ్మ ప్రేమని పొంది అమ్మ చేత మోసం చేశావని చీదరింపు తింటే కాని ఆ బాధ ఏమిటో నీకు తెలియదు జ్యోత్స్న. నేను నీకు ఒకటి చెప్తున్నాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేనంత గౌరవం. నాకు ఒక వ్యక్తిత్వం ఏర్పడింది అంటే అది అమ్మ పెంపకమే కారణం అనుకుంటాను. అమ్మకి కాస్త అహంపాలు ఎక్కువ కాని జీవితం పట్ల అమ్మ దృక్పథం ఉంటే అది చాలా ఉపయోగపడేది. అమ్మ కళ్ళల్లో ఆవిడ పెంచిన విలువలకి తగ్గి ప్రవర్తించటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మరెందుకు చేశావా పని? కినుకగా అడిగింది. నీకోసం. నీకోసమా? కాదు, నాకోసమే చేశాను. అమ్మకి కట్నం కావాలి. కట్నం ఇవ్వటం నీకిష్టం లేదు. నువ్వు నాకు కావాలి. అందుకని ఆ కట్నం డబ్బు నేను అప్పు చేసి తెచ్చి జోగారావు గారి చేత మీ బామ్మే పంపినట్టు నేను ఇప్పించా. ఇది నాన్నగారికి మాత్రం చెప్పాను. ఆయన నన్ను తప్పు చేస్తున్నావని వెనక్కి లాగలేదు. సరే అన్నారు. జ్యోత్స్నకి మొదట ఇదంతా బాధగా అనిపించినా ఇప్పుడు శ్యామ్ అంటే చాలా అపురూపం అనిపించసాగింది. తన కోసమే ఇదంతా చేశాడనే భావన జ్యోత్స్నకి ఎలాగో ఉంది. అతను ఇంత ఇస్తున్నా తనకి ఇంకా ఇంకా అతని నుంచి పొందాలనే అనిపిస్తుంది. ఇది తన ఆలోచనల లోపమా? శ్యామ్ భుజాలు పట్టి లేపి తలని తీసుకుని గుండెలకి అదుముకుంది. అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ చెంపని ఆ క్రాఫ్ట్ మీద ఆనించుకుంటూ, పిచ్చబ్బాయ్, అమ్మకి కష్టం కలిగించానని కదూ బాధపడుతున్నావు? ఈ చెడ్డ పని ఈ మంచి అబ్బాయి ఎందుకు చేశాడట? ఈ చెడ్డ అమ్మాయి కోసం, అవునా? కాబట్టి అమ్మకి క్షమార్పణ చెప్పి అమ్మని సుముఖం చేయాల్సిన బాధ్యత ఈ చెడ్డమ్మాయి మీద ఉందట. నేను అది చేస్తాను, సరేనా? జ్యోత్స్న గుండెల్లో ముఖం దాచుకున్న అతను తలెత్తి చూశాడు. నిజమా? ఆ కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. నిజం. ఈ పొరపాటుకి కారణం నేను. నేనే అమ్మని క్షమార్పణ కోరుతాను. కారణం నా బాధ్యత. అవునా? అతను వెంటనే జ్యోత్స్నని మీదికి లాక్కున్నాడు. జ్యోత్స్న క్షమార్పణ చెప్పినంత మాత్రాన జానకమ్మ కరిగిపోలేదు. శ్యామ్ అంటే ఆవిడకి ప్రాణం. భర్త ఎప్పుడూ సుస్థి మనిషి. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇంటి భారం అంతా ప్రయోజకుడైన కొడుకు మీద పెట్టి అతని ఆసరాతో సంసార నావ గుంభనంగా పరువుగా లాక్కు రావాలని ఆవిడ తాపత్రయం. శ్యామ్కి పెళ్లి చేయాలంటే ఒక విధంగా ఆవిడ భయపడింది. అసలు తల్లులెవరైనా ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయాలంటే ఆనందపడతారు. కానీ కొడుకులకి చేయాలంటే కించిత్తు భయం కలగటం సహజం. అంతవరకు ప్రాణప్రదంగా పెంచిన ఈ మొక్కని స్వంతం చేసుకోవటానికి మరో వ్యక్తి వస్తుంది. తను అధికారం తగ్గక తప్పదు. తను ఒకప్పుడు ఆ విధంగానే వచ్చిన సంగతి వీరికి గుర్తుండదు. శ్యామ్ సుందర్కి తనకి నచ్చిన అమ్మాయిని చేయాలని ఆవిడ తాపత్రయం. కానీ అతను తెలివిగా తనకి నచ్చిన అమ్మాయిని జోగారావు గారి ద్వారా తల్లికి కూడా నచ్చేలా చేశాడు. శ్యామ్కి జ్యోత్స్నకి పరిచయం ఉందని అన్నా అది కేవలం ముఖ పరిచయం మాత్రమే అని ఊరుకుంది. తర్వాత తెలిసింది అది కేవలం పరిచయం కాదు, ఆ అమ్మాయే కావాలని చేసుకున్న తీరు అది. ఇదంతా జ్యోత్స్న తెలివితేటలు అని ఆవిడ ఆగ్రహం. కొడుకుని తెలివిగా కుంకికి ముడి వేసుకుంది. ఇన్నాళ్ల నుంచి తను జాగ్రత్తగా పెంచిన తీరు, నేర్పిన తెలివితేటలు హుష్కాకి అయిపోయినాయి. మొన్న పోట్లాటప్పుడు మాత్రం ఒకటి ఆవిడకి బాగా తెలిసిపోయింది. జ్యోత్స్నని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం ఉన్నా అతను మాత్రం ఈ ఇల్లు విడిచి విడిగా వెళ్ళడు. తనని పిల్లల్ని వదిలేయడు. ఇది ఆవిడకి విజయ గర్వంగానే ఉంది. శ్యామ్ మీద నీ ప్రభావం కాదు, నాది కూడా ఉంది సుమా అనుకుంది. అప్పట్నుంచి ఆవిడకి జ్యోత్స్నని లెక్క చేయాల్సిన అవసరం కనిపించలేదు. జ్యోత్స్న తలతిక్కతనం లేకుండా ఒద్దికగా భయభక్తులతో అణిగిమణిగి ఉన్నట్టయితే ఆవిడ జ్యోత్స్నని బాగానే చూసేది. తన అధికారానికి తలవంచని వాళ్ళంటే ఆవిడకి పడదు. వాళ్ళకి ఆమడ దూరంలో ఉంటుంది. ఒకసారి మాటల సందర్భంలో ఆవిడ జ్యోత్స్నతో నిష్కర్షగా చెప్పేసింది,
ఇది నా ఇల్లు. నా కొడుకుని పెళ్లి చేసుకుని నువ్వు నా ఇంటికి వచ్చావు. అది కూడా నేను ఇష్టపడితే కాని ఈ పెళ్లి జరిగిందని తెలుసుకో. నేను కాదంటే శ్యామ్ నీ మీద ఎంత ప్రేమ ఉన్నా పెళ్లి మాత్రం చేసుకునేవాడు కాదు అంది. జ్యోత్స్నకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్న ద్వారా ఇదంతా విన్న శ్యామ్, పోదు, అమ్మది అదో స్వభావం, మనం సర్దుకుపోతే సరి అనేవాడు. అందుకే జ్యోత్స్న వచ్చి తన మూలంగా శ్యామ్ ఈ పొరపాటు చేశాడని అంటే ఆవిడ అధికారపూర్వకంగా నిరసనగా ఒక చూపు చూసిందే తప్ప జ్యోత్స్నతో పోనీలేమ్మా అంటూ ఇంకేదీ మాట్లాడలేదు. ఆవిడ తిరస్కారపూరితమైన చూపులు చూసిన తర్వాత జ్యోత్స్నకి తన క్షమార్పణ చెప్పటం అనేది పొరపాటు అని తెలిసింది. క్షమార్పణ ఎవరికి చెప్పాలి? మన పశ్చాత్తాపం నిజమైనదని తెలుసుకొని మనల్ని మన్నించే వాళ్ళకి. కానీ వారి ఆధిక్యత మరింత పెరగడం అనుకునే అహంభావులకి క్షమార్పణ అస్సలు చెప్పకూడదు. ఏది ఏమైనా అసలే ఎడముఖంగా పెడముఖంగా ఆలోచనలలో ప్రవర్తనలలో భిన్న ధృవాలుగా ఉండే అత్తాకోడలిద్దరికీ మధ్య ఈ సంఘటన మూలంగా ఎడం మరింత పెరిగిందే తప్ప తరగలేదు. జ్యోత్స్న పెంచుతున్న పాప ఎవరో ఎంత ఆలోచించినా జానకమ్మ గారికి అంతుపట్టడం లేదు. ఈ పాపకి జ్యోత్స్నకి ఏమిటి సంబంధం? ఆ పాప తల్లిదండ్రులు ఏమయ్యారు? పోనీ పెంచితే పెంచింది, తనకి ఫలానా వారి బిడ్డ అని చెప్పవచ్చుగా. చెప్పటమేమిటి? ఒక్కోసారి పాపని జ్యోత్స్న అపురూపంగా పెంచే తీరు చూస్తే ఆవిడకి రాకూడనంత అనుమానం వచ్చేది. జ్యోత్స్న పెళ్లి కాకముందు ఏదైనా విధవ పని చేయలేదు కదా. శ్యామ్కి ఏవో 2 కళ్ళబుల్లి కబుర్లు చెప్పి తెలివిగా ఇలా ఈ పిల్లని ఇంటికి తీసుకురాలేదు కదా. ఆ ఆలోచనకి వస్తే ఆవిడకి భయం వేసేది. ఒకసారి మధ్యాహ్నం వేళ జ్యోత్స్న ఇంట్లో లేదు. ఆశ అప్పుడే వచ్చింది. ఆశ వచ్చేసరికి పాప పాకుతూ చేతులు చాస్తూ వెళ్ళసాగింది. జానకమ్మ గారికి అసలు ఆశని చూస్తేనే మంట. ఈ పసిపిల్ల మీద ప్రేమ ఒలికిస్తూ దానికి ఏదో ఒకటి పట్టుకు వస్తూ ఆ వంకతో 10 సార్లు ఇంటికి వచ్చి ఈ ఇంటితో తనకి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని చాటుకుంటుంది. ఇది సాగనీయకూడదని ఆవిడ తాపత్రయం. ఆవిడ ఆశని చూడగానే చరచరా వచ్చి ఆశ కాళ్ళ దగ్గరికి ప్రాకుతూ చీర కుచ్చిళ్ళు పట్టుకుని బోసి నవ్వులు నవ్వుతూ లేవబోతున్న పాపని ఒక్కలాగులాగి చేతుల్లోకి తీసుకుంది. తనకిష్టమైన పని నుండి అవతలికి లాగినందుకు పాపకెవ్వుమని ఏడుపు లంకించుకుంది. విధవ ఏడుపు నువ్వును ఆవిడ ఒక్కటి చెల్లుమని అంటించింది. పాప గిలారుమన్నట్టుగా గుక్కపట్టి ఏడుస్తుంటే ఆశ మనసు గిలగిలలాడిపోయింది. గభాలను పరిగెత్తుకు వచ్చి అయ్యో అలా కొడతారేం అంటూ లాక్కోబోయింది. ఆవిడ ఆశ చేతుల్ని విదిలించి అవతలికి తోసేసింది. కల్లేర చేసి చూస్తూ మా పిల్ల మా ఇష్టం, మధ్యలో అడగటానికి నువ్వెవరు అని పిల్లని మరోటి చరుస్తూ వాళ్ళు వీళ్ళు అని లేరు, వాకిట్లోకి ఎవరైనా రావటం ఆలస్యం, అడ్డమైన వాళ్ళ కాళ్ళకి అడ్డం పడతావు అంటూ లోపలికి తీసుకుపోయింది. ఆశ జ్యోత్స్నతో తర్వాత ఈ సంగతి చెబుతూ జ్యోత్స్న నేను భరించలేకపోయానే, ఆ పిల్ల నా పిల్లేనని చెప్పాలని ఎంతో ఆవేశం వచ్చింది. బలవంతంగా నా నోరు నొక్కుకున్నాను అంది. నయమే చెప్పావు కాదు. చూడు నీ పిల్ల అని తెలిస్తే మా అత్తగారు ఒక్క క్షణం పాపని ఇక్కడ ఉండనీయదు. అసలు నేనిలా పెంచుతున్నానని తెలిస్తే ముందు నా కంఠమో పాప కంఠమో నిలుమేస్తుంది అంది. ఆ రోజు జానకమ్మ గారు బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుక ఉంటే వెళ్ళింది. ఆడపిల్లల్ని ఉండమని వాళ్ళు బలవంతం చేస్తే ఆ రాత్రి అక్కడే ఉంచి తను ఒక్కతే తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి రాత్రి 7 గంటలయ్యింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వచ్చిన ఆవిడకి జ్యోత్స్న బెడ్రూంలో నుంచి మెల్లిగా మాటల ధ్వని వినవచ్చింది. మామూలుగా అయితే పొంచి ఉండి మాటలు వినే స్వభావం ఆవిడకి లేదు. కాని కోడల మీద ఈ మధ్య ఆవిడకి అనుమానం ఒకటి పీడిస్తోంది. అందుకే చెప్పులు వదిలి అడుగుల చప్పుడు కాకుండా ఆ బెడ్రూం దగ్గరికి వెళ్ళింది. కిటికీలో నుంచి చూసిన ఆవిడ నిలువునా నీరైనట్టుగా నిలబడిపోయింది. గదిలో మంచం మీద ఆశ, జ్యోత్స్న ఒకరికొకరు అభిముఖంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జ్యోత్స్న ఇటువైపు వీపు పెట్టి కూర్చుంది. ఆశ అటు ముఖం చేసి ఉంది. పాపకి పాలిస్తోంది. పాలు ఇస్తూ పాప జుట్టు చెంపలు నిమురుతూ ఏడుస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఏదో అంటోంది. జ్యోత్స్న అంటోంది, ఆశ నువ్వు మరీ ఇట్లా బేలతనం పోతే ఈ పాపని ఇక నేను పెంచినట్టే. కాస్త పక్కలు వెచ్చబడినంత మాత్రాన ఇంత దిగులు పడాలా? నేను లేనా? డాక్టర్కి చూపించనా? నా మీద నీకు నమ్మకం లేదా? ఆశ చప్పున జ్యోత్స్న చెయ్యి మీద చెయ్యి ఆనించింది. జ్యోత్స్న అంత మాట అనకు. నిన్ను ఎంత కష్టపెడుతున్నానో ఒక్కసారి ఆలోచిస్తే నాకు చచ్చిపోవాలన్నంత సిగ్గుగా ఉంటుంది. నాకు కలుగుతున్న బాధ చెబుతున్నాను. రాత్రివేళ నిద్రే రాదు.
ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది, పిచ్చెక్కినట్లుగా ఉంటుంది నాకైతే. ఆశ వాక్యం పూర్తి చేయనే లేదు. ఇంతలో గుమ్మంలోంచి, భేష్, ఇద్దరూ తోడుదొంగలై నన్ను మా వాడిని బాగా మోసం చేశారు అంటూ వినిపించింది. ఇద్దరూ ఉలికిపాటుగా తిరిగి చూశారు. గుమ్మంలో నిలువునా మండిపోతున్న క్రోధజ్వాలలా ఉంది జానకమ్మ. ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. మనిషి ఆవేశంతో ఆయాసపడుతోంది. జ్యోత్స్న చప్పున లేచింది. ఆశ కూడా గభాల పాలు తాగుతున్న పాప నోటిని లాగి అవతలికి నెట్టి చప్పున పైట కొంగు మెడ చుట్టూ కప్పుకుంది. పల్చటి పైటలో నుంచి విడిపడిన జుట్టు గుండీలు పెట్టుకునే అవకాశమే లేకపోవడంతో స్పష్టంగా జాకెట్ విడిపోయి కనిపిస్తోంది. అత్తగారిని చూడగానే జ్యోత్స్న ముఖంలో నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. ఆశ కంగారుతో, భయంతో, సిగ్గుతో స్పృహ తప్పినంత పని అవుతుంటే ఎంతో బలవంతంగా నిగ్రహించుకుంది. హఠాత్తుగా తాగుతున్న పాలు దూరం అవటంతో పాప గొల్లున ఏడుపు లంకించుకుంది. క్షణంసేపు ఆ గదిలో గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పిల్ల శబ్దం ప్రతిధ్వనించింది. ఈ పిల్ల, నీ పిల్ల, ఇంతకి బరితెగించారే మీరిద్దరూ. పెళ్లి కాని దానికి పుట్టిన పిల్ల ఇది. నా ఇంట్లో పాకులాడి మా అందరి మధ్య తిరిగింది. అత్తయ్య, జ్యోత్స్న భయంగా అంది. ఆవిడ ఆశ వైపు ఉరిమి చూస్తూ, పురుగుని చూసినంత అసహ్యంగా చూస్తూ, ముందు ఇక్కడి నుంచి కదులుతావా లేదా, తక్షణం బయటికి వెళ్తావా లేదా అంది. ఆశ వెళ్ళిపోబోతుంటే జ్యోత్స్న, ఆగు అని ఆశ చేతుల్లో పాపని తను తీసుకుని, నువ్వు వెళ్ళు అంది. ఆశ వెళ్ళిపోయింది. జ్యోత్స్న ఈ పని చేయడం ఆవిడ ఆగ్రహంలో మరింత ఆజ్యం పోసింది. ఆ పిల్లని ఇంకా అట్టి పెట్టుకుంటున్నావా? ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు కూడా పోవే నా ఇంట్లోంచి, పో. జ్యోత్స్న ఆవిడ కోపాన్ని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు. ఏడుస్తున్న పాపని భుజాన వేసుకుని బుజ్జగిస్తూ అంది. నన్ను పొమ్మనటానికి మీరెవరు? మీ అబ్బాయిని రానియండి. ఆయన వెళ్ళిపోమంటే నిజంగానే వెళ్ళిపోతాను అంది. జ్యోత్స్న నిబ్బరంగా చెప్పిన ఈ సమాధానం వినగానే ఆవిడ మరింత రెచ్చిపోయింది. ఆవిడ అరుస్తూ, తిడుతూ ఆయాసపడుతుంది. శ్యామ్ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ శివంగిలా అయింది. అతని చొక్కా పట్టుకుని, ఏరా, ఇది నీకూడా తెలుసా? ఈ దరిద్రపు పనిలో నీకూడా భాగం ఉందా? చెప్పు అంటూ విరుచుకుపడింది. శ్యామ్ తల్లి ద్వారా విషయం విన్నాడు. తల్లిని శాంతపరిచేసరికి అతని తల ప్రాణం తోకకి వచ్చేసింది. ఆవిడ ఆఖరి మాటగా చెప్పేసింది, ఇదిగో, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పరువే ప్రాణంగా పెరిగిన కుటుంబం ఇది. ఇంత ఘోరం నేను భరించలేను. ఆ పిల్ల ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. తక్షణం పంపించేయి. నువ్వు దాంతో వెళ్ళిపోయినా సరే, నా కొడుకువి. ఇంత బాగా పెంచుకున్నాను. నాకిలాంటి శాస్తి జరగాల్సిందే అనుకుంటాను అంది. ఆవిడకి మితిమీరిన ఆవేశం వస్తే తల దేనికైనా వేసి కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. గోడకేసి తల కొట్టుకోవడంతో ఆవిడ నుదురు చిట్లి రక్తం బాగా రాసాగింది. శ్యామ్ సుందర్ బలవంతాన ఆపి తల్లిని తీసుకువచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు. నుదుటికి కట్టుకట్టాడు. తల్లి చేత బలవంతంగా నిద్రమాత్రం మింగించి ఫ్యాన్ వేసి ఆవిడ పక్కన కూర్చున్నాడు. ఆవిడ కాసేపటికి నిద్రపోయింది. నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంది. ఆ క్షణంలో తల్లి ముఖం చూస్తే అతనికి చెప్పలేనంత జాలి వేసింది. ఏం చేశాడు తను? తనని ఎంతో ముద్దు మురిపాలతో పెంచి పెద్ద చేసిన అమ్మని బాధ పెడుతున్నాడు. ఇదంతా ఎవరి మూలంగా జరిగింది? జ్యోత్స్న మూలంగా. జ్యోత్స్నని తనసలు పెళ్లి చేసుకోవడం తప్పేమో. ఆ అమ్మాయి మొండితనం, ఆ పెళ్లికి ముందు కట్నం వద్దనడంతో పెళ్లి ఆపు చేస్తానని అనటంలోనే తెలిసింది. అయినా తను అది లక్ష్య పెట్టలేదు. తనని పెంచిన తల్లి, పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరూ భిన్న ధృవాలై తనని ఇలా నలిబిలి చేస్తారని అతను కలలో కూడా అనుకోలేదు. తల్లి, జ్యోత్స్న ఇద్దరూ తెలివిగల వాళ్లే. ఇద్దరికీ పట్టుదల ఉంది. అఘాతం ఇద్దరి మధ్య ఎంతో ఉంది. అయినా తన వెర్రి నమ్మకంతో ఈ రెండు అంచులని దగ్గరికి లాగాలని, ఈ అఘాతాల్ని కలపాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఎంత సిల్లీ పనో అతనికి ఇప్పుడు తెలిసి రాగసాగింది. జ్యోత్స్న గదిలో నుంచి పిల్ల ఏడుస్తున్న శబ్దం, జ్యోత్స్న సందాయిస్తున్న ధ్వని వినిపిస్తోంది. తల్లి మంచం పక్కన పడకుర్చీలో పడుకున్న అతను కళ్ళు మూసుకుని నుదుటి మీద చెయ్యి ఆనించుకున్నాడు. జ్యోత్స్న కోసం తల్లిని స్వాంతనపరిచే సహనం అతనికి లేకపోయినట్టుగా ఉంది. ఈ గొడవ లేకపోతే జీవితం ఎంత ఆనందంగా, సుఖంగా ఉండేది. జ్యోత్స్న బొత్తిగా అది ఆలోచించటం లేదు. జ్యోత్స్న పాప బట్టలు మడత పెడుతోంది. ఇంతలో ప్రమీల వచ్చి, వదినా, నీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెప్పింది. జ్యోత్స్న చేస్తున్న పని మానేసి వెళ్ళింది. వాకిట్లో నిలబడిన కుర్రాడు, ఆశ మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు.
జ్యోత్స్న కవర్ తీసుకుని లోపలికి వచ్చింది. మంచం మీద కూర్చొని ఉత్తరం తీసి చదవసాగింది. అందులో ఇలా ఉంది: జ్యోత్స్న, శ్యామ్ నిన్న వచ్చి నాతో మాట్లాడాడు. అన్ని విషయాలు నాకు తెలిసినాయి. నువ్వు పాపని తీసుకుని మయూరపురం వెళ్ళిపోతానని చెప్పావట. ఆశ, నేను ఇద్దరం బతికి ఉండగా పాపని ఇంకెక్కడా ఉంచనని ఖచ్చితంగా చెప్పావట. అతను ఆ మాటలు చెబుతుంటే నా కళ్ళలో చివ్వున నీళ్లు చిమ్ముకు వచ్చినాయి. జ్యోత్స్న లాంటి అమృత హృదయిని స్నేహితురాలుగా పొందటానికి నేనెంత పుణ్యం చేసుకున్నాను అనిపించింది. జ్యోత్స్న, నేను బాగా ఆలోచించాను. పాపని నా దగ్గరికి తెచ్చుకుంటాను. అసలు ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. నా కోసం నువ్వు ఒక మంచి పని చేశావు. ఆ మంచి పని మూలంగా నీ జీవితం సమస్యలమయం కాకూడదు. నేను చూస్తూ ఊరుకుంటే అంతకంటే దారుణం ఇంకేదీ ఉండదేమో. అప్పుడు నీ స్నేహితురాల్ని అనిపించుకునే అర్హత కూడా నాకు ఉండదు జ్యోత్స్న. నాకిప్పుడు ధైర్యం వచ్చింది. ఈ సంఘంతో నేను ఎంతైనా పోరాడగలను. ఎంతటి దూషణ తిరస్కారాలనైనా భరించగలను. ఆర్థికంగా కూడా నాకిప్పుడు పర్వాలేదు. వృత్తిరీత్యా నేను మళ్లీ క్రమంగా నిలదొక్కుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు. పాప కోసం నేను లేని వేళల్లో కనిపెట్టుకుని ఉండేందుకు ఒక ఆయాని చూశాను. పాప రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. సాయంత్రం నువ్వు పాపని తీసుకునిరా. నీ పెంపుడు కూతుర్ని నీ ఆలోచనల మేరుకి నేను సరిగ్గా పెంచగలనో లేదో కాస్త నాకు అవకాశం ఇచ్చి చూడు. నేను వద్దామని అనుకున్నాను. కానీ మీ అత్తగారిని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆవిడకి నన్ను చూస్తే మళ్ళీ రక్తపోటు హెచ్చిపోతుందేమోనని నేను రావటం లేదు. జ్యోత్స్న, నువ్వు నీ శక్తికి మించి నాకు సాయం చేశావు. నీ రుణం నేను తీర్చుకోలేను. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకింకేమీ చెప్పటానికి ప్రయత్నించకు. సాయంత్రం 5 గంటలకల్లా పాపని తీసుకువచ్చేయి. నీకోసం పాప కోసం ఎదురు చూస్తుంటాను. నీ ఆశ. ఆ ఉత్తరం 1-2 సార్లు చదివిన జ్యోత్స్న నిట్టూరుస్తూ ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది. శ్యామ్ వెళ్లి ఆశతో మాట్లాడా? అతను మాట్లాడిన తర్వాతనే ఆశ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. నిజమే, అత్తగారి గొడవ భరించలేక తను మయూరపురం వెళ్ళిపోతానని అన్నది. ఈ మాట వినగానే శ్యామ్కి చాలా కోపం వచ్చింది. పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ, అవునులే, నాకంటే ఆ పసిపిల్లే నీకు ఎక్కువ కదూ. ఓకే, నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే చెయ్యి అన్నాడు. 2 రోజుల తర్వాత ఆశ దగ్గర్నుంచి ఈ ఉత్తరం వచ్చింది. అంటే అతను వెళ్లి తను ఎంత మొండిగా ప్రవర్తిస్తోందో ఆశకి చెప్పి ఉంటాడు. జ్యోత్స్న చాలాసేపు ఆలోచనలో పడినట్టుగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత లేచి పాపకి స్నానం చేయించి పౌడర్ వేసి తల దువ్వి బట్టలు వేసింది. పాప బొమ్మలు బట్టలు సూట్ కేసులో సర్దింది. ఆ పనులు చేస్తున్నంతసేపు జ్యోత్స్న మనసులో ఆలోచిస్తూనే ఉంది. జీవితం అంటే ఇంతే, రాజీ పడక తప్పదేమో. శ్యామ్ సుందర్ కోసం తను రాజీ పడి తీరాలి అనుకోసాగింది. 5 గంటలు అవ్వగానే పాపని తీసుకుని సూట్ కేస్ పట్టుకుని టాక్సీలో ఆశ ఇంటికి వచ్చింది. పని మనిషి ఉంది ఇంట్లో. అమ్మగారు బజారు వెళ్లారు. వస్తారు, రండి కూర్చోండి అంటూ మర్యాద చేసింది. జ్యోత్స్న కూర్చుంది. ఆశ ఇల్లు మారి 4 రోజులు పైగానే అయింది. ఆశ ఇదివరకటి ఇంటికి ఈ ఇంటికి పోలికే లేదు. ఇది అతి సామాన్యంగా 2 గదుల పోర్షన్. ఇంటిలో సామాను కూడా నిరాడంబరంగా ఉంది. ఆ ఇల్లు ప్రస్తుతం ఆశ గడుపుతున్న జీవితానికి ప్రతీకలా ఉంది. ఏ మనిషికైనా జీవితం ఒకే రకంగా గడవాలి. ఎగుడు దిగుళ్ళు ఉండకూడదు. జ్యోత్స్న టైం చూసుకుంది. 6 అయింది. ఆశ ఇంకా రాలేదు. పాపని అక్కడ వదిలి వెళ్దామా అనుకుంది. కానీ ఆశ రాకుండా ఎలా? పుస్తకాలు తిరిగేస్తూ కూర్చుంది. కాస్తగా ఊహ తెలుస్తున్న పాప వీధివైపు చేయి చూపిస్తూ ఇంటికి పోదాం అని మారాన్ చేయసాగింది. కొద్ది రోజులు చాలా కష్టమే. ఆశ దగ్గర అలవాటు పడటానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకోసాగింది. గడియారం 7 గంటలు కొట్టడం విని వెలిక్కిపడి చూసింది. చీకటయింది. అమ్మగారు పాపకి బొమ్మలు బట్టలు కొనటానికి వెళ్లారు. అబ్బో, ఆవిడ ఉత్సాహం చూడాలి. బజారు అంతా కొనేసేట్టుగా ఉంది అంది పని మనిషి. జ్యోత్స్న పాపని నిద్రపుచ్చి సోఫాలో పడుకోబెట్టింది. తను కూడా ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో కారు ఆగిన శబ్దమయింది. జ్యోత్స్న కిటికీ ఉన్న పరదా పక్కకి లాగి చూసింది. ఆగిన కారులోంచి శ్యామ్ సుందర్ దిగి వడివడిగా వస్తున్నాడు. అతని ముఖం చూసేసరికి జ్యోత్స్నకి భయం వేసింది. ఇప్పుడు ఇక్కడ మరో గొడవ కాబోల్రా దేవుడా అనుకుంది. అతను వస్తూనే అన్నాడు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం వెతకలేక చచ్చిపోతున్నాను. జ్యోత్స్న ముఖం తిప్పుకుంది. ఇంటికి రావటం ఆలస్యమైందని కాబోలు ఆ ఆగ్రహం. ఆశ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశ రాగానే పాపని ఇచ్చేసి వచ్చేస్తాను అంది. అతను ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చాడు. జ్యోత్స్న, ఆశకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంది.
ఆశ బ్యాగ్లో ఉన్న ఫోన్ నంబర్ చూసి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను చెబుతుంటేనే అతని కంఠం వణికింది. జ్యోత్స్న చివ్వున అతని వైపు తిరిగింది. యాక్సిడెంటా? అవును. ఆశ వస్తున్న ఆటో డబుల్ డెక్కర్కి తగిలి ప్రమాదం అయింది. పాపను తీసుకురా, వెళ్దాం. జ్యోత్స్న పాపని ఎత్తుకుని హాస్పిటల్లో ఆశ పడుకున్న మంచానికి ఎదురుగా నిలబడింది. ఆశ ముఖం నిండా, తల నిండా, ఒంటి నిండా కట్లతో నిండిపోయి ఉంది. కళ్ళు మాత్రం చెక్కు చెదరలేదు. ఆశకి కాస్త స్పృహ వచ్చింది. జ్యోత్స్నని చూడగానే ఆశ కళ్ళల్లో నీళ్లు నిండి పక్కలకి కారసాగినాయి. జ్యోత్స్న ఆశ చెయ్యి కదపబోయి సాధ్యం కాకపోవటంతో ఆగిపోయింది. జ్యోత్స్న ఆశనే చూస్తోంది. ఆశ కళ్ళు మూగగా జ్యోత్స్న చేతుల్లో ఉన్న పాప మీదనే నిల్చినాయి. హీన స్వరంతో మెల్లగా అంది. జ్యోత్స్న, చూసావా, భగవంతుడు నన్ను చూసి భయపడినట్టున్నాడు. ఆడపిల్ల మరీ ఇంత ధైర్యంగా ఉండటం తనకి నచ్చటం లేదని చెప్పటానికి కాబోలు నాకీ ప్రమాదం తెచ్చిపెట్టాడు. పెళ్లికాని ఆడపిల్ల బిడ్డను కని నేను తల్లిని, నా సంతానాన్ని నేను పెంచుతాను అంటే చివరికి దేవుడికి కూడా భయం వేసిందన్నమాట. జ్యోత్స్న, ఏడుస్తున్నావా? ఏయ్, ఎందుకే? నాకు దెబ్బలు తగిలాయనా? వీటిని నేను లెక్క చేస్తాననుకుంటున్నావా? త్వరగా కోలుకుంటాగా. నిన్ను బాధ పెట్టకూడదు అనుకుంటే ఇలా అయిపోయింది. తగ్గిపోతుందిలే. నాకేం భయం వేయటం లేదు. నిజం చెప్పనా, నాకసలు దేనికి భయం కలగటం లేదు. ఈ మనుష్యులు అసలు ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడతారో నాకు అర్థం కాకుండా ఉంది. భయపడాల్సిన పనే లేదు కదూ. కాస్త నాకు తగ్గగానే పాపని నేనే తీసేసుకుంటాను. అంతవరకు నీ దగ్గర ఉండనిస్తావు కదూ. నాకు తెలుసు నీకు చాలా బాధ అని. కానీ నేనేం చేయను. నిన్ను బాధ పెట్టకూడదని అనుకున్నాను. భగవంతుడు ఇలా ఎందుకు చేయాలి చెప్పు? ఆశ ఏడ్చేసింది. ఆశ, ఏడవకు, జ్యోత్స్న కళ్ళు తుడుస్తూ అంది. ఏడవను తల తిప్పింది. ఆశ జ్యోత్స్న చేతుల్లో పాప వైపు చూస్తోంది. మూగగా ఉన్న ఆ చూపుల్లో కోటి విషాద భావాలు ఉప్పొంగుతున్నాయి. ఆశ ఆ తెల్లవారుజామున చనిపోయింది. జ్యోత్స్న, శ్యామ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు. నో. జ్యోత్స్న డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే అరిచినట్టుగా అంది. శ్యామ్ చప్పున జ్యోత్స్న నోరు మూశాడు. జ్యోత్స్న మరు నిమిషంలో పెద్దగా ఏడ్చేసింది. ఆ తర్వాత కార్యక్రమం చూడాల్సిన బాధ్యత అంతా శ్యామ్ మీదనే పడింది. జ్యోత్స్నని అతను ఇంటికి తీసుకువచ్చేసరికి తెలతెలవారుతోంది. కారులోంచి జ్యోత్స్నని చేయి పట్టి దింపి రెక్క పట్టుకుని ఆసరా ఇచ్చి నిద్రపోతున్న పాపని తనే భుజాన వేసుకుని లోపలికి వచ్చాడు శ్యామ్ సుందర్. జానకమ్మ గారు పాపని ఇప్పటికైనా అంగీకరిస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.